అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రజలు తెలంగాణ 6 గ్యారెంటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ అయితే నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో కొన్ని పథకాలను కూడా తెలంగాణ ప్రజల కోసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగతా పథకాల కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. సో ఈ బడ్జెట్ కి సంబంధించి ఏ పథకానికి ఎంత బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. మొత్తం బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు పెద్దపీట అనేది ఏకంగా 50,713 కోట్లు అనేది కేటాయించడం అనేది జరిగింది. మరి ఒక్కొక్క పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. సో వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఇచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ 6 గ్యారెంటీల్లో కొన్నింటిని రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేస్తుంది. మరికొన్ని హామీలు మాత్రం మిగిలిపోయాయి. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారెంటీల అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. 6 గ్యారెంటీలకు భారీగా నిధులను కేటాయించింది. ఈ పథకాల అమలు కోసం ఏకంగా 50,713 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపింది. తాజాగా అసెంబ్లీలో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క 6 గ్యారెంటీలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. 6 గ్యారెంటీల్లో భాగంగా రైతు భరోసా పథకానికి 18,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. చేయూత పథకానికి 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 5,500 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 4,305 కోట్లు, రైతులు పండించిన సన్న వడ్ల బోనస్ కు 3,500 కోట్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి 2,880 కోట్లను కేటాయించడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1,143 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఎల్పిజి సబ్సిడీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 600 కోట్లు, పవర్ సబ్సిడీ 14,000 కోట్లు, బియ్యం సబ్సిడీకి 3,000 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్కు 3,683 కోట్లు, విద్యార్థుల డైట్ ఛార్జీల కోసం 2,170 కోట్లు, విద్యార్థుల స్కాలర్షిప్లకు 4,343 కోట్లు, ఆఫీస్ ఖర్చులకు 2,323 కోట్లు కేటాయించడం జరిగింది. మూసీ నది ప్రాజెక్టు కోసం 1,500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం 5,000 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం 1,056 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్టు బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ వచ్చేసి 6 గ్యారెంటీలతో కలిపి మిగతా పథకాల కోసం కూడా మొత్తము 50,713 కోట్లు తెలంగాణ సర్కార్ అనేది మొన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలోని మిగతా 6 గ్యారెంటీల్లో కొన్ని పథకాలు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మిగతా పథకాలు కూడా త్వరలోనే మనకు రాబోతున్నాయన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి పథకానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ పథకాలు కూడా ముందు రోజుల్లో రానున్న 2-3 నెలల్లో ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తీసుకొస్తుందని చాలా మంది కూడా ప్రజలు అనుకుంటున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి అనేది ఖచ్చితంగా మనకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అందరికీ నమస్కారం.